నమస్తే అండి, నేను రజా శ్రీరెడ్డి. సో గత కొంతకాలంగా మనకైతే కనిపించట్లేదు. ఏమైందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటా, నాకు అసలు ఏ ఇబ్బంది, నాకు అసలు ఇలాంటివి ఇంకా వద్దు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నన్ను గుర్తించలేదు, శ్యామలారెడ్డి గారిని గుర్తించేశారు, అది ఇది డామ్ డూమ్ డుష్ అని చెప్పేసి చాటమార్తం అంతా రెండు లేఖలు అయితే రాసింది కదా, అందరికి గుర్తుండే ఉంటుంది ఆ 2 లేఖలు. అయితే ఆ తర్వాత అందరూ కూడా మర్చిపోయినారు, అయిపోయింది. అయితే మరి ఇక్కడ కూటమి నాయకులకి ఇది లేదో లేకపోతే వాళ్ళకి లేదో అర్థం కానటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని అన్నేసి మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళిని ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇదే పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి, మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశించి మాట్లాడినటువంటి భాష కావచ్చు ఏమీ చేయలేదు. రోజారెడ్డి గారు అంటారా, ఆమె ఎంత స్థాయిలో ఏ స్థాయిలో మాట్లాడిందో మనందరికీ కూడా తెలుసు, ఆమెను కూడా ఏం చేయలేకపోయినారు. అదేవిధంగా ఇదే వైసీపీ పార్టీకి సంబంధించి సానుభూతి పరుగా ఉన్నటువంటి శ్రీరెడ్డి, సో ఈమె విషయానికి వస్తే ఈమెను కూడా ఏమీ చేయలేకపోయినారు. అదే కాదు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో శృతి మించి ఎగిరెగిరి పడ్డటువంటి చాలా మంది ఏం చేయలేకపోయినారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. కాబట్టి వర రవీంద్రారెడ్డో లేకపోతే ఆయన ఎవరో ఉన్నాడు కదా, రీసెంట్గా బాగా జైల్లో పెట్టారు కదా, సో ఆయన కావచ్చు, విజయవాడకి సంబంధించిన ఆయన పేరు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు, అయ్యేలోపు చెప్తానమాట. సో ఇలా ఒక 2-3 తప్ప పెద్దగా ఎవరిని టార్గెట్ చేసినట్టు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే టార్గెట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు వచ్చేసి జైల్లో పెట్టేసి కొట్టించాలి, తిట్టించాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, ఇంకేదో చేయాలి అనేది కాదు ఇక్కడ. కానీ ఏంటంటే ఈ రోజున మరి ఒకసారి శ్రీరెడ్డి రెచ్చిపోతుంది కదా, పొలిటికల్ పోస్టులు పెడుతుంది కదా, ఇండైరెక్ట్గా మనల్నే కదా టార్గెట్ చేసింది. ఏం పెట్టిందంటే జై జగన్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. విక్రమార్కుల్లో మన రవితేజ గారు ఇలా ఒక స్టిల్ ఉంటుంది అనమాట. ఆ స్టిల్లో నేను పక్కన కూడా పెడతా, ఇచ్చిన హామీలు అమలు చేసిన జగన్ తాలూకా వైఎస్ జగన్ ఫుల్ఫిల్డ్ 99% ప్రామిసెస్ అని చెప్పేసి పోస్ట్ పెట్టింది అనమాట. ఇది రాజకీయానికి సంబంధించినటువంటి పోస్ట్ కదా. ఈమె నేను రాజకీయాలు మాట్లాడినా, అది మాట్లాడి, ఇది మాట్లాడంటే నారా లోకేష్ గారు వదిలేసినారు, టీడీపీ పార్టీ వదిలేసింది, జనసేన పార్టీ వదిలేసింది, ఎన్డీఏ కూటమి వదిలేసింది. ఈ రోజున అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం నెరవేర్చట్లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడమే కదా. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు నారా లోకేష్ గారిన, చంద్రబాబు నాయుడు గారిన, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా మాట్లాడితే చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇప్పుడు ఇండైరెక్ట్ ఈ విధంగా మాట్లాడతాను. అంటే ఎన్ని బూతులైనా తిట్టవచ్చు, ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు, ఎంత హావభావాలైనా పలికించవచ్చు. ఒక 2 క్షమాపణ పత్రాలు రాసి పెడితే మేము కూడా మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళతోనే బాగా ట్రావెల్ అయ్యాం, మీకు మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మీది మాది ఒకటే, ఏది నీది తినాలి నాది తినాలి ఒకటే అనే విధంగా మాట్లాడితే వదిలేస్తారా? పోసాని కృష్ణమురళి కనిపించట్లేదే. అదే వైసీపీ పార్టీ గవర్నమెంట్ వచ్చి ఉంటే వీళ్ళు అసలు కింద ఆగేవాళ్ళ, వీళ్ళు భూమి మీద ఉండేవాళ్ళ, అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ కేతిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని కావచ్చు, రీసెంట్గా జరుగుతున్నటువంటి పొలిటికల్ యాక్టివిటీస్ని కావచ్చు, హ్యాపీ బర్త్డే జగనన్న ఫ్రమ్ ఉద్దానం అని చెప్పేసి, అదేవిధంగా ఇంకా రకరకాల జగనన్న ఫోటోలు అవి ఇవి చాలా అయితే పోస్టులు చేస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి కూడా ఏదో పోస్ట్ పెట్టినట్టు ఉంది. ఏంటి ఇలా మాట్లాడితే ఎవరు ఏమనుకుంటే ఏమీ, కానీ రాధాకృష్ణ గారు మీరు ఎన్టీఆర్ గారి టైం నుంచే పార్టీని నమ్మి ఇన్ని దశాబ్దాలు ఎన్నో కష్ట సుఖాలు లాభ నష్టాలు వచ్చి ఈ రోజున ఎవరు అందుకోలేని ఒక పెద్ద స్థాయికి వచ్చారు. మీ అంత పెద్ద మీడియా కాకపోయినా ఏదో చిన్న స్థాయి మీడియా, పార్టీలు వేరైనా అభిప్రాయాలు వేరైనా మీ జీవితంలో మీరు చూపించిన ఓపిక, కృషి, తెగువ మా లాంటి చిన్న వాళ్ళకి ఎప్పుడు మార్గదర్శకమే. వనక్కుండా ఎత్తికి పై ఎత్తులు వేయడం కూడా మీరే. అనేక మందికి నాకు కూడా ఆదర్శం. ఏదో పిచ్చిదాన్ని మీరు పెద్ద మనసు చేసుకుని నాకు హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇవ్వండి. ఏంటి రాధాకృష్ణ గారిని అబ్బూ. తర్వాత క్యారెక్టర్ జడ్జిమెంట్స్ అంట, తర్వాత రాధాకృష్ణ గారి గురించి అంట, జగనన్న సూపర్ అంట, జగనన్న నీతోనే అని చెప్పేసి ఒక పోస్టర్ అంట. తర్వాత ఇంకొకటి జనవరి 19 ఒక పోస్ట్ అయితే వేసింది అనమాట. గారు 11 అని వెక్కిరించేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి అని చెప్పేసి కౌంటర్ ఇస్తా, 11 వచ్చినా కాలు ఎగరేసుకొని తిరుగుతాం, ఎందుకంటే మేము సింగిల్గా పోటీ చేసాం అయినా ఓడిపోయాం అని చెప్పేసి. మీరు వైనాట్ 175 అనే ఎంతమంది కలిసి వచ్చినా కానీ మేము అసలు మాకు తగ్గేదేలే అనే ఈ రోజున 11 అని వెక్కిరించిన వాళ్ళకని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టే, ఆ తర్వాత ఒక దీపం ఒక గదికి మాత్రం వెలిగిస్తుంది, కానీ ఒక బిడ్డ చదువుల దీపం ఆ ఇంటి రూపురేఖలే మార్చేస్తుంది అని చెప్పేసి జగనన్నకి సపోర్ట్ పోస్టులు.
అదేవిధంగా జగనన్న పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు చేశాడట, దానికి సంబంధించి ఆ కన్స్ట్రక్షన్లు కట్టింది కూడా సొంత పార్టీ కేడర్కి కూడా తెలియదని చెప్పేసి ఇంకో పోస్ట్ జనవరి 15న. అదేవిధంగా ఇంకా పోత 1 కాదు 2 కాదు, జనవరి 15న ఏ హాలీవుడ్ పాటకి పనికిరాదు, మాకు వేరే ఏ వాయిస్ నచ్చదు, మాకు అసలు ఈ 4 పెగ్గులు కూడా పొయ్యక్కర్లా, ఇది వింటే చాలని చెప్పేసి జగనన్న పాట బీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎగురుళ్ళు. తర్వాత డోంట్ వరీ అన్న జనవరి 15, డోంట్ వరీ అన్న యూ డి ఏ గుడ్ కర్మ, గాడ్ ఈజ్ దేర్, పీపుల్ ఆర్ రియలైజింగ్ అని చెప్పేసి ఏంది ప్రజల తప్పుడు ప్రచారాలు నమ్మి మోసపోయారు, నాడు అభివృద్ధి లేదన్నారు, నేడు దగ్గరుండి వాళ్ళే చూపిస్తున్నారని చెప్పేసి ఋషికొండ ప్యాలెస్ భవనాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏదో అక్కడికి వెళ్ళినటువంటి ఫోటోలు, అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ గా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కదా. ఇక ఆ తర్వాత శ్రీరాముడు అందం చూసి మగవారు కూడా మైమర్చిపోయేవారట, జగనన్న ఆకర్షణకి శత్రువులు కూడా నోర్లు పొగడకుండా ఉండలేకపోతున్నారు, అంతేకాదు తమ చూపు జగనన్న మీద నుంచి తిప్పుకోలేకపోతున్నారు. అమ్మో అమ్మో, ఇంత దారుణమైన స్టేట్మెంట్ నేను చూడాల. మగవాళ్ళు కూడా జగనన్న మీద ఆకర్షణ పడుతున్నారా? శ్రీరెడ్డి గారు ఏంది కామెంట్లు. ఇంకా తర్వాత వెంకటేశాయ ఎక్కడో తప్పేసుకుంటాం అందుకే ఓడిపోతున్నాం అనుకుంటాం, ఇప్పుడు అర్థమైంది ఓడించింది ప్రజలు కాదని. జనవరి 11వ తారీఖున ఇవన్నీ లెటర్లు పెట్టిన తర్వాతే మీకు అర్థమవుతుందో లేదో, ఏంది ఎప్పుడో తప్పు చేసి ఉంటాం అందుకే ఓడిపోయామని చెప్పేసి అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కాదు, ఇప్పుడు అర్థమైంది ఓడించింది ప్రజలు కాదని. అంటే ఈవీఎంలన్నీ ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట. I only love Jagan, not the CM seat. With power or without power, Jagan name is enough. It gives lot of kick more than a alcohol. He is a best drug. Bah. Okay akka. Next, పవన్ కళ్యాణ్ గారు లడ్డూకి సంబంధించి మాట్లాడారు కదా, దానికి సంబంధించి కూడా పోస్ట్ పెట్టిందంట. ఎప్పుడు జనవరి 11వ తారీఖున. ఇవన్నీ పోయిన నెలలో జరిగినాయి. అవి ఎప్పుడు చెప్పింది, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నాకు దీనికి సంబంధం లేదు, అయ్యో బాబాయ్ నన్ను వదిలేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇవన్నీ లక్షలాది మంది బడి పిల్లలకు నాణ్యమైన ఆహారం పెట్టినవాడు, దేవుడి ప్రసాదం కలిసి చేశాడంటే మీరు ఎలా నమ్మారా అని దానికి సంబంధించి విచారణ జరుగుతుంది, ఇంకెందుకులే. ఆ తర్వాత కర్మ హిట్టింగ్ బ్యాక్, చెయ్యని తప్పుకు నిలాపనందలు వేశారు. మరి ఇప్పుడు ఇక ఆ తర్వాత కార్యకర్తలకు వైఎస్ జగన్ భరోసా, జై జగన్ అన్న. ఇప్పుడు మరి పొలిటికల్ పోస్టులు పెట్టను అంటుంది కదా, మరి అన్ని పొలిటికల్ పోస్టులే కదా ఇవన్నీ, మరి ఏమని చూడాలి. ఆ తర్వాత ఎవరో జగన్, హీ ఎర్న్డ్ ది రెస్పెక్ట్ ఇన్ ఎవ్రీ పూర్ పర్సన్స్, దట్ ఈస్ ద రియల్ విక్టరీ ఆఫ్ జగన్ అన్న. ఏంటి అది ఏంటంటేనంట, ఎవరో ఒక తాగుబోతాయనో ఒక పెద్ద ముసలాయనో జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్ మీద నీళ్లు పోతున్నాడు, దానికి ఆయన రెస్పెక్ట్ ఏం చేసేసాడు జనం దగ్గర నుంచి అని చెప్పేసి. ఇక తర్వాత కథం దొక్కిన జనం, తర్వాత దట్ కడప స్లాంగు, అది పరిస్థితి. అది పరిస్థితి. ఈ విధంగా కూటమిని టార్గెట్ చేసుకుంటా ఇండైరెక్ట్ పోస్టులు పెట్టుకుంటా ఒక కాలం గడుపుతున్నటువంటి శ్రీరెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు అని క్లియర్గా అర్థమైపోయింది. ఎవరో బోరుగడ్డ అనులనో లేకపోతే ఎవరో ఆయన ఉన్నాడు కదా వర రవీంద్ర రెడ్డో 2-3 పట్టుకున్నట్టున్నారు. తర్వాత అంతా అస్సాం. అది పరిస్థితి అండి. శ్రీరెడ్డి గారి పోస్టులు ఇలా ఉన్నాయి.